దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. ప్రియమైనటువంటి సంఘ బిడ్డలకు ప్రతి ఒక్కరికి మన ప్రభును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ హృదయపూర్వక వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మరి ఈరోజు ప్రత్యేకంగా దేవుని యొక్క వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని చదువుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథములో నుంచి సామెతల గ్రంథము 28వ అధ్యాయము 9వ వచనాన్ని ఒకసారి మనం చదువుకుని దేవుని వాక్య భాగాన్ని మనం ధ్యానం చేద్దాం. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకుని వాని ప్రార్థన హేయము. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, యేసయ్యా నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రభువా, నీ ఘనమైన శ్రేష్టమైన ఉన్నతమైన నామను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా, నువ్వు గొప్ప దేవుడవు, జీవము కలిగిన దేవుడవు, సర్వశక్తి కలిగిన దేవుడు. తండ్రి నీకు వందనాలు. అయా, ఇంతవరకు నీ సన్నిధి మాకు తోడగుంచి నడిపించినందుక నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయనా, చదువుకున్నటువంటి లేఖన భాగము నుంచి పరిశుద్ధాత్మ తండ్రి మీరే నాతో మాతో అందరితో మీరు మాట్లాడండి. అయ్యా, మానవ జ్ఞానాన్ని మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ పరలోకమైన స్వరముతో, నీ మెల్లలైనటువంటి స్వరముతో నాతో మాతో మీరు మాట్లాడండి. ఎందుకంటే నాయన మీరు మా బోధకుడై ఉన్నారు. అయా, మీరే మాతో మాట్లాడి అయా మేము నడవలసిన త్రోవలో మమ్మల్ని నడిపించి కృపలో బలపరచమని నీ వాక్యము చేత మా అందరితో మాట్లాడి మమ్మల్ని స్థిరపరిచి బలపరిచి నీ రాకడ కొరకు సిద్ధపరచమని మా ప్రభును రక్షకుడైన నజరేయుడైన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనకి జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఈ దినాల్లో మరి మనము ప్రార్థనలు చేస్తూ ఉంటున్నాం, కానీ ప్రార్థనకు జవాబు రావట్లేదు. అంటే ప్రార్థనకు జవాబు రాకపోవడానికి గల కారణాలు చాలా ఉన్నాయి. ప్రార్థనకు జవాబు రాకపోవడానికి కారణాల్లో చాలా ఉన్నప్పటికీ కూడా ఒకటి ప్రాముఖ్యమైనది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని వినకపోవడం. అందుకనే సామెతల గ్రంథంలో మనం చదివినటువంటి లేఖన భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 28వ అధ్యాయం 9వ వచనంలో ఏమంటున్నాడు? ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయుము అంటున్నాడు. అంటే దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఎందుకు మన ప్రార్థనలకు జవాబు రావట్లేదు అనేది మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యానుసారంగా మనం జీవించకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంటున్నాడు దేవుని యొక్క వాక్యంలో అది హేయము అంటున్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాల్లో మనం ప్రార్థన చేస్తున్నాం, 21 దినాలు ప్రార్థన చేస్తుంటున్నాం, 40 దినాలు ప్రార్థన చేస్తుంటున్నాం. మరి కొంతమంది 50 రోజులు ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు, 100 రోజులు కూడా ప్రత్యేకంగా ప్రార్థన చేసేటువంటి వారు కూడా ఉన్నాం. కాబట్టి ప్రార్థన చేయటం మంచిదే. ప్రార్థన అనగా దేవునితో సహవాసం, దేవునితో గడపడం. అంత మాత్రమే కాదు, ప్రార్థన అనగా దేవునితో మాట్లాడడం, దేవుడు చెప్పేది మనం వినడం. దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యము మనల్ని ఏ రీతిగా నడిపిస్తుందో ఆ రీతిగా మనం నడవకుండా మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థన అంతా దేవునికి ఏమై ఉన్నది అంటున్నాడు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకున్నటువంటి ప్రార్థన దేవునికి హేయమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. చూడండి, దేవుని వాక్య భాగంలో మరొక మాట మనం చదువుదాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయము 7వ అధ్యాయంలో 11వ వచనం నుండి చక్కని మాటలు ఇక్కడ రాయబడినట్లుగా మనం చూస్తున్నాం. జకరియా గ్రంథము 7వ అధ్యాయం 11వ వచనం నుండి కొన్ని మాటలు మనం చదువుదాం. చూడండి, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకొనిరి. ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతికి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలను తాము వెనుకుండునట్లు హృదయములను కురువిందము వలె కఠినపరుచుకునేది గనుక సైన్యములకు అధిపతికి యెహోవా యొద్ద నుండి
మహోగ్రత వారి మీదకి వచ్చాను. చూడండి, ఇక్కడ ఈ దేవుని యొక్క వాక్య భాగంలో ప్రవక్త అనేటువంటి జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడు? జకరియా గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో మనం చూస్తే చక్కని విషయాలు దేవుని యొక్క లేఖనాల ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడంటే, అయితే వారు ఆలకింపనొల్లక మూర్ఖులై వినకుండా చెవులు మూసుకున్నటువంటి వారు. అంటే ఏంటి? వారికి చెవులు లేవా? ఉన్నాయి, వారికి చెవులు ఉన్నాయి, కానీ వారు దేవుని వాక్యాన్ని వినేటువంటి వారుగా ఉండరు. అంటే ఏంటి? దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటువంటి వారుగా ఉండరు. కాబట్టి దేవుడు మనకి ప్రార్థన ఆలకించాలి అంటే, దేవుడు మనకి ప్రార్థనకు జవాబు దయచేయాలి అంటే, మనం చేసిన ప్రతి ప్రార్థన విజ్ఞాపనలు దేవుని సన్నిధిలో చేరాలి అంటే మొట్టమొదటిగా మనకి జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని వాక్యాన్ని వినాలి. దేవుని వాక్యం అనగా దేవుని మాట. ఇక్కడ రాయబడిన మాట మనం చూస్తున్నాం. 11వ వచనంలో ఆయన అంటున్నాడు, చూడండి, దేవునికి వాక్య భాగాలు మనం చూస్తే 12వ వచనం అంటాడు, ధర్మశాస్త్రమును పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతి యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు. అంటే సర్వాధికారైనటువంటి దేవుడు తన యొక్క ప్రవక్తల ద్వారా ఆయన మాట్లాడినటువంటి దేవుడు. ఎలాగా? ఆత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత. మన యొక్క పరిశుద్ధ గ్రంథంలో 66 పుస్తకాలు ఉన్నాయి. ఈ 66 పుస్తకాలు మరి గ్రంథకర్త ఎవరంటే దేవుడే. పరిశుద్ధ గ్రంథాన్ని రచించినది గ్రంథకర్త ఎవరంటే దేవుడే. కానీ అనేక మంది, 40 మంది ఆయన యొక్క ప్రవక్తల చేత లేకపోతే ఆయన యొక్క బిడ్డల చేత ఆత్మ ప్రేరణ చేత, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడు తన యొక్క మాటను రాయించినట్లుగా మనం చూస్తున్నాం. ఈ రోజున దేవుడు తన యొక్క మాట అనగా దేవుని వాక్యము అనగా పరిశుద్ధ గ్రంథము. పరిశుద్ధ గ్రంథాన్ని దేవుడు మనకిచ్చాడు. మన యొక్క వాడుక భాషల్లో దేవుని యొక్క వాక్యము మన దగ్గర ఉంటుంది. మరి ఎంతమంది దేవుని వాక్యాన్ని ధ్యానించే వారుగా ఉంటున్నారు, ఎంతమంది దేవుని మాటలు వినేటువంటి వారుగా ఉంటున్నారు అనేది ఈ దినాల్లో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఆయన అంటున్నాడు, ధర్మశాస్త్రం అనగా దేవుని యొక్క లేఖనాలు పూర్వీకులైనటువంటి ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతగు యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు. అంటే మనం దేవునికి వాక్య భాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మరి సీనాయి పర్వతం దగ్గరకు ఇశ్రాయేలీయులు నడిపించబడినప్పుడు మోషే ఎన్ని దినాలు ఉన్నాడంటే దేవుని సన్నిధిలో? ఎన్ని దినాలు ఉన్నాడు? 40 దినాలు ఉన్నాడు. 40 దినాలు రాత్రి పగళ్ళు అన్నపానాలు మానేసినటువంటి వాడుగా ఉన్నాడు. ఎందుకున్నాడు అక్కడ? దేవుని సన్నిధిలో గడపడానికి, దేవుని మాటలు వినడానికి, దేవుని వాక్యాన్ని వ్రాసుకోవడానికి. దేవుడు ఏదైతే సర్వాధికారైనటువంటి దేవుడు ఇశ్రాయేలుకి కావలసినటువంటి ఆజ్ఞలను, ఇశ్రాయేలుకి కావలసినటువంటి విధులను, ఇశ్రాయేలుకి కావలసినటువంటి కట్టడలను, ఇశ్రాయేలుకి కావలసినటువంటి న్యాయశాస్త్రాన్ని వారు ఏ రీతిగా జీవించాలి అనేటువంటి అనేకమైనటువంటి విషయాలను దేవుడు రాత్రి పగళ్ళు మోషేకు మరి సీనాయి పర్వతం మీద దేవుడు తెలియజేసినట్లుగా మనం చూస్తా ఉన్నాం. కాబట్టి ఆనాటి నుండి నేటి వరకు దేవుని వాక్యము మరి సమాజంలో, సంఘములో బోధించబడుతున్నప్పటికీ చాలా మంది ఏం చేస్తున్నారంటే దేవుని వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకున్నటువంటి వారుగా ఉంటున్నారు. అలాంటప్పుడు దేవుడు ఎందుకు ప్రార్థన ఆలకిస్తాడు? కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం ఏం చేయాలి? ఆయన వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని ధ్యానించాలి. విన్న వాక్యానుసారంగా మనం ధ్యానించినటువంటి దేవునికి లేఖనానుసారంగా జీవించాలి. ఎందుకు ఇశ్రాయేలుకు దేవుడు ఆజ్ఞలను ఇచ్చాడు? ఎందుకు ఇశ్రాయేలుకు దేవుడు కట్టడలను ఇచ్చాడు? ఎందుకు ఇశ్రాయేలుకు దేవునికి విధులను ఇచ్చాడంటే, వారు స్వాధీనం చేసుకునేటువంటి కనాను దేశానికి వెళ్ళిన తర్వాత వారు ఎలా జీవించాలో, ఎలా బ్రతకాలో, ఏ విధంగా దేవుని నామాన్ని మహింపరచాలో, వారు బ్రతకడానికి కావలసినటువంటి దైవోక్తి అనగా దేవుని వాక్యాన్ని ఇశ్రాయేలుకి ఇచ్చాడు. ఈ దినాల్లో మనము కూడా మనకి ఆత్మీయ జీవితంలో దినదినము కూడా నూతన అభివృద్ధి చెందడానికి, క్రీస్తు స్వరూపులోనికి మార్చబడడానికి, దేవుని రాకడ కొరకు సిద్ధపడడానికి ఇదిగో దైవ గ్రంథాన్ని, పరిశుద్ధ గ్రంథాన్ని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత దేవుడే గ్రంథకర్తగా ఉండి నీకు నాకు రాయించినటువంటి దేవుని ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని ఈ రోజున మనం నిర్లక్ష్యం చేస్తూ
దేవుని మాటలు వినకుండా ఒకవేళ మన హృదయాన్ని కఠినం చేసుకుని మనకి ఏదైనా అవసరం ఉన్నప్పుడు దేవుని సన్నిధికి వచ్చి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఆ ప్రార్థన ఆలకిస్తాడా అంటే ఆయన ఆలకించడు అంటున్నాడు. ఆలకించకపోగా చూడండి, అట్టి ప్రార్థన దేవునికి హేయమైనది అంటున్నాడు. ధర్మశాస్త్రం వినబడకుండా చెవిని తొలగించుకోమని ఆయన ప్రార్థన హేయమును అంటున్నాడు సామెతల గ్రంథంలో. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి వాక్య భాగంలో మరి దేవుని సన్నిధిలో ఎవరి మాట దేవుడు చూడండి, ఇక్కడ మన పూర్వీకులైన ప్రవక్తల ద్వారా సైన్యములకు అధిపతిగా యెహోవా తన ఆత్మ ప్రేరణ చేత తెలియజేసిన మాటలు తాము వినకుండానట్లు హృదయములను కురివిందము వలె కఠినపరుచుకుని గనుక సైన్యములకు అధిపతి యెహోవా యొద్ద నుండి మహోగ్రత వారి మీదకి వచ్చును. కాబట్టి వారు దేవుని ఉగ్రతకు పాలవుతారు. ప్రార్థన ఆలకించడం మాత్రమే కాదు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ఈ దినాల్లో మనము దేవుని సన్నిధిలో గడుపుతున్నాం అంటే మనం ఏం చేయాలి అంటే దేవుని మాట వినేటువంటి వారిగా ఉండాలి. అందుకనే ప్రకటన గ్రంథంలో చక్కని మాట రాయబడి ఉంది. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 6వ వచనాన్ని చదివితే ఏమని రాయబడింది? సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. సంగములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవిగలవాడు వినుగాక అంటున్నాడు. మరి ఎంతమంది దేవుని వాక్యాన్ని వినేటువంటి వారుగా ఉంటున్నారు? దేవుని వాక్యాన్ని వినకుండా మనం ప్రార్థన చేస్తే, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా మనం ప్రార్థన చేస్తే, దేవుని వాక్యానుసారంగా మనము ఈ లోకములో మాదిరికరంగా ఉండకుండా మనం ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన ఆలకించడు. చాలా మంది దేవుని వాక్యాన్ని వినకుండా ఏం చేస్తున్నారంటే హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారుగా ఉంటున్నారంట. యెషయా గ్రంథము చూడండి, యెషయా గ్రంథము మరొక మాట మనం చదువుదాం. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 15వ వచనం దగ్గర నుంచి మనం చదువుకుందాం. దేవునికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి ప్రవక్త అయినటువంటి యెషయా రచించినటువంటి గ్రంథములో నుంచి 1వ అధ్యాయము 15వ వచనం దగ్గర నుంచి మనం చదువుదాం. మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకొంటిని, మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతుల రక్తముతో నిండి ఉన్నవి. అంటే మిమ్మును కడుక్కునడి, శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకునడి. అంటే రెండవది మొదటిది ఏంటంటే దేవుని వాక్యాన్ని వినాలి. వినాలి, దేవుని వాక్యాన్ని వినకుండా చెవులు మూసుకుని హృదయాన్ని కఠినపరుచుకుని మనం ఎంత ప్రార్థన చేసినా ఆ ప్రార్థనకు జవాబు రాదు. రెండో విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే మనము పరిశుద్ధంగా ఉండాలి. మనము పాపము లేనటువంటి వారుగా ఉండాలి. దేవుని సన్నిధిలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే పరిశుద్ధులుగా ఉండి ఆయన సన్నిధిలో మనం ప్రార్థన చేయాలి. అందుకని దేవునికి వాక్య భాగంలో చూడండి, దేవునికి వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నప్పుడు యెషయా గ్రంథంలో ఏమంటున్నాడు? 15వ వచనం నుండి 1వ అధ్యాయం 15వ వచనం చదివితే, మీరు మీ చేతులు చాపునప్పుడు మిమ్మును చూడక నా కన్నులు కొప్పుకుందును అంటున్నాడు. ఎందుకని? చూడండి ఏమంటున్నాడు? మీరు బహుగా ప్రార్థన చేసినను నేను వినను, మీ చేతులు రక్తముతో నిండి ఉన్నవి. మిమ్మును కడుక్కునడి, శుద్ధి చేసుకునడి, మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుకునడి అంటున్నాడు. మనం జ్ఞాపకం చేసుకోవాలి, దుష్క్రియలు కనబడకుండా తొలగించుకుని. చూడండి ఏమన్నాడు? కీడు చేయట మానుడి, మేలు చేయ నేర్చుకునడి, న్యాయముగా చూడండి న్యాయము జాగ్రత్తగా విచారించుడి, హింసించబడు వారిని విడిపించుడి, తండ్రి లేని వారికి న్యాయం తీర్చుడి, విధవరాల పక్షాన వాదించుడి. అంటే మన క్రియలు సరిగా ఉండాలి, మన నడవడికి సరిగా ఉండాలి. దేవుని ఎదుట మనం పాపం చేసేటువంటి వారుగా ఉండకూడదు. దేవుని ఎదుట మనం పాపం చేసేటువంటి వారుగా ఉండి దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేస్తే ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడంటే మీరు బహుగా ప్రార్థన చేసినను వినను. దేవుడు మన యొక్క ప్రార్థన ఆలకించాలంటే మనము ఆయన సన్నిధికి వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే మనం పరిశుద్ధపరుచుకునేటువంటి వారిగా ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మళ్ళీ మనం పరిశుద్ధపరుచుకునేటువంటి వారిగా ఉండాలి.
పవిత్రపరుచుకునేటువంటి వారుగా ఉండాలి. అందుకని ఆయన అంటున్నాడు, ఏమంటున్నాడు, మిమ్మును కడుక్కునుడి, శుద్ధి చేసుకునుడి అంటున్నాడు. మీ దుష్క్రియలు నాకు కనబడకుండా వాటిని తొలగించుడి అంటున్నాడు. అందుకని యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నాడు, నీ కంటిలో దూలం పెట్టుకుని ఎదుటి వాని కంటిలో నలుసు తీయడం కాదు, మొదట మనం ఆయన ఎదుట సరి చేసుకోవాలి. మరి మనం ఎలాగూ పరిశుద్ధపరుచుకుంటాము? దేవుని వాక్యము చేత. మనల్ని ఏ రీతిగా సరి చేసుకుంటామంటే దేవుని వాక్యం చేత. చూడండి, మొదటిగా దేవుని వాక్యాన్ని విన్నప్పుడు, దేవుని వాక్యానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మనం పాపములతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు దేవుడు ఎంత మాత్రం కూడా మన ప్రార్థన ఆలకించాడు. ఎంతంటే మీరు బహుగా ప్రార్థన చేసినా గాని దేవుడు ఆలకించాడంట. చూడండి, యెషయా గ్రంథంలోనే 59వ అధ్యాయము ఒక మాట అంటున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చదువుదాం. రక్షింప నేర్కొనున్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదు, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరిచిన గనుక ఆయన ఆలకింపకున్నాడు. ఏం ఆలకించుకున్నాడు? ప్రార్థనలు ఆలకించుకున్నాడు. దేవునికి సన్నిధిలో మనం ప్రార్థన చేసినటువంటి ప్రియ సంఘ బిడ్డలు, సంఘస్థులు, అలాగే ప్రతి ఒక్కరు కూడా మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, దేవుని సన్నిధిలో ఆయన మనలో ప్రార్థన ఉంటే, మనలో పాపం ఉంటే ఆయన ఏమాత్రం కూడా మన ప్రార్థన ఆలకించేవాడు కాదు. అందుకని చూడండి, రక్షింప నేర్కొన్నట్లు యెహోవా హస్తము కొరచ కాలేదంట, విననేరుకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చెను, మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచెను గనుక ఆయన ఆలకించుకున్నాడు. దేవుడు మన ప్రార్థన ఆలకించాలి అంటే మొదటిగా ఆయన మాటలు మనం వినాలి, ఆయన మాటలకు చెవియొగ్గాలి. అందుకని ప్రకటన గ్రంథంలో ఏం చూస్తాం? సంఘములో ఆత్మ చెబుతున్న మాట చెవిగలవాడు వినుగాక. మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే దేవునికి వాక్య భాగంలో రెండవదిగా మన పాపములతో దేవునికి సన్నిధికి వచ్చి మనం ఎంతగా ప్రార్థన చేసినా దేవుడు ఆలకించుడు. ఎందుకంటే ఆయనకు మనకి అడ్డుగోడగా ఏది ఉందంటే పాపం ఉంది. కాబట్టి అటు పాపమును మనం తీసివేసుకోవాలి. మనం పరిశుద్ధపరచుకునేటువంటి వారికి ఉండాలి. ఎందుకంటే మనలో పాపం ఉంటే దేవుడు మనవి ఆలకించుడని దేవునికి వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో ఆయన అంటాడు, కీర్తనలు 66వ కీర్తన 18వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. నా హృదయములో నేను పాపమును లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును. ఏమంటున్నాడు? నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభువు నా మనవి వినకపోవును అంటున్నాడు. చూడండి, మరి కీర్తనాకారుడు అంటున్నాడు అంటే, చూడండి ఆ ప్రార్థన, చూడండి దేవునికి వాక్య భాగంలో మన హృదయాల్లో ఆయన ఏమంటున్నాడు? నా హృదయములో నేను పాపం లక్ష్యం చేసిన ప్రభువు నా మనవి వినకపోవును. కాబట్టి మన హృదయాన్ని ఎప్పటికప్పుడు ఏం చేయాలి? పరిశుద్ధంగా ఉంచుకోవాలి. మన హృదయాన్ని ఎప్పటికప్పుడు పవిత్రపరచుకునేటువంటి వారుగా ఉండాలి. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూచిదరని మరి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇది ఏమైనప్పటికీ కూడా దేవుని సన్నిధిలో మనకు ప్రార్థనకు జవాబు రావాలి అంటే, మనం ప్రార్థనకు ఆ యొక్క జవాబు మనం పొందుకోవాలి అనుకుంటే గనక మనము దేవుని సన్నిధిలో ఏం చేయాలంటే దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని వినేటువంటి వారుగా ఉండాలి. అలాగే రెండవదిగా మనం ఏం చేయాలి? మన అంతరంగాన్ని పరిశుద్ధపరచుకోవాలి. దేవుని ఎదుట మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టాలి. అందుకనే దావీదు అంటున్నాడు, నా హృదయంలో నేను పాపము లక్ష్యం చేసిన ఎడల ప్రభు నా మనవి వినకపోవును. అందుకని చూడండి, సామెతల గ్రంథంలోనే 15వ అధ్యాయంలో చూస్తే, సామెతల గ్రంథం 15వ అధ్యాయము 8-9 వచనాలు మనం ఒకసారి చదువుదాం. దేవుని ఇంకా పరిశుద్ధంగా భక్తిహీనులు అర్పించు బలులు
యెహోవాకు హేయములు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరము. దేవునికి స్తోత్రం కలుగునుగాక. చూడండి, భక్తిహీనులు అర్పించేటువంటి బలులంట యెహోవాకు హేయములు, యథార్థవంతుల యొక్క ప్రార్థన ఆయనకు ఆనందకరము అంటున్నాడు. కాబట్టి యథార్థమైన హృదయముతో, పరిశుద్ధమైన హృదయముతో మరి ఆయన సన్నిధిలో మనం చేరేటువంటి వారుగా ఉండాలి. అందుకని విననేరుకున్నట్లు ఆయనకు చెవులు మందం కాలేదు, రక్షించనేరుకున్నట్లు ఆయనకు హస్తం కొరచ కాలేదు. ఆయనకు మనకును అడ్డుగోడగా ఉన్నవి ఏంటంటే పాపములు. అందుకనే ఆయన ఆలకింపకున్నాడని ప్రవక్త అయినటువంటి యెషయా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదే సామెతల గ్రంథంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, యథార్థవంతుల ప్రార్థన ఆయనకు ఆనందకరం అంట. యథార్థవంతులు చేసేటువంటి ప్రార్థన ఆయనకి సంతోషం అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అందుకని దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని దేవుని వాక్యాన్ని మనం దినదినం కూడా ఏం చేయాలి? ధ్యానించాలి. చూడండి, దేవుని యొక్క వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయన అంటున్నాడు, దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలోంచి యోహాను సువార్త 15వ అధ్యాయము 7వ వచనం, యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నిజమైన ద్రాక్షవల్లిని మీరు తీగులని ఆయన బోధించుకుంటూ వస్తూ 7వ వచనానికి వచ్చేలేక ఆయన అన్నాడు, నా యందు మీరును, అనగా యేసు క్రీస్తు ప్రభువందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నాడు. ఏమంటున్నాడు? అడగమంటున్నాడు. అడుగుడి మీకు ఇవ్వబడును, వెదుకుడి మీకు దొరుకును, తట్టుడి మీకు తీయబడును అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. మీరు అడిగిందల్లా పొందుకున్నారని నమ్మి విశ్వాసంతో ప్రార్థన చేయమని దేవుని యొక్క వాక్యము, లేఖనాలు సెలవిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు శ్రేష్టమైన విషయాన్ని మనకు తెలియజేస్తున్నాడు. ఏ విషయాన్ని ఆయన తెలియజేస్తున్నాడు? 7వ వచనము, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వచనంలో, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉన్న ఎడలా. అంటే ఏంటి? దేవుని మాట అనగా దేవుని వాక్యము. దేవుని నోట నుండి వచ్చినటువంటి ప్రతి లేఖన భాగాన్ని, పరిశుద్ధాత్మ ప్రేరణ చేత ప్రవక్తలు పలికినటువంటి ప్రతి లేఖన భాగాన్ని దేవుడు వ్రాయించి ముద్రించి ఈ దినాన ఆ పరిశుద్ధ గ్రంథాన్ని మన చేతిలో ఉంచాడు. కాబట్టి అందుకనే దేవుని వాక్యములు అంటే ఆయనలో మనం ఉండాలి. మనలో ఎవరుండాలి? ఆయన మాటలో ఉన్నప్పుడు మనకి ఏది ఇష్టమో అడిగితే దేవుడు చేస్తానంటున్నాడు. కాబట్టి దేవుని యొక్క మాటలు మన హృదయంలో ఉండాలి అంటే మనం ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఏం చేయాలి? దేవుని వాక్యాన్ని ధ్యానించాలి. ఈ దినాల్లో ఎంతమంది దేవుని వాక్యానికి ప్రాధాన్యత ఇస్తున్నారు? ఎంతమంది దేవుని సన్నిధిలో దేవుని మాటలు వినడానికి ప్రాధాన్యత ఇచ్చేటువంటి వారుగా ఉంటున్నారు? ఎంతమంది పరిశుద్ధమైన హృదయముతో దేవుని సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి ఆ ప్రార్థనకు జవాబు పొందుకునేటువంటి వారుగా ఎంతమంది ఈ లోకంలో ఉంటున్నారు? చాలా మంది దేవుని మాటలు వినకుండా వారి చెవులు మూసుకునేటువంటి వారుగా, హృదయాన్ని కఠినపరుచుకునేటువంటి వారుగా ఉండి, అలాగే దేవుని సన్నిధిలో తమ్ము తాము పరిశుద్ధపరచుకోకుండా ఈ లోకంలో వారు జీవిస్తూ వారు బహుగా ప్రార్థన చేసి, అయ్యో దేవుడు మా ప్రార్థన ఆలకించట్లేదు, దేవుడు మా ప్రార్థనకి జవాబు ఇవ్వట్లేదు, నిజంగా దేవుడు ఉంటే నాకెందుకు జవాబు రావట్లేదు అనేటువంటి ఆలోచన చాలా మంది కలిగినటువంటి వారుగా ఉంటారు. కానీ మనల్ని పరిశీలించుకోవాలి. ఎందుకు జవాబు రావట్లేదు? ఎందుకు ప్రార్థన ఆలకించట్లేదు? దేవునికి ఆయాసకరమైనది ఏదైనా నాలో ఉన్నదా? నేను విడిచిపెట్టవలసింది ఏదైనా ఉన్నదా? అసలు నేను దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నానా? ఒకవేళ దేవునికి హేయకరమైనటువంటి, అసహ్యమైనటువంటి పాపము నా హృదయంలో నేను విడిచిపెట్టకున్నటువంటి పాపం ఏదైనా ఉన్నదేమో, అందుకే దేవుని సన్నిధిలోనికి నా ప్రార్థన చేరట్లేదేమో అని మనం పరిశోధించుకుని పరీక్షించుకోకుండా కొన్నిసార్లు దేవుడు జవాబు ఇవ్వలేదని మరి ఆయన మీద నిందించేటువంటి వారు చాలా మంది ఈ లోకంలో ఉండిపోలేదు. ఏదైనా మన జ్ఞాపకం చేసుకోవాలి. అందుకనే దేవుని యొక్క వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభు అంటున్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఎట్లా మీకు ఏది ఇష్టమో అడుగుడి అంటున్నాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి. అంటే ఆయనలో, మనలో ఎవరి మాటలు ఉండాలి? దేవుని మాటలు ఉండాలి. మనం ఎవరిలో ఉండాలి? ఆయనలో ఉండాలి. అందుకని కీర్తనకారుడు అంటున్నాడు, కీర్తనకారుడు 1వ కీర్తనలో ఆయన అంటున్నాడు, 2-3 వచనాలు చదివిన కీర్తనకారుడు చక్కని మాటలు 1వ అధ్యాయంలో 2-3 వచనములు అంటాడు, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దీవారాత్రమును ఆయన ధ్యానించువాడు ధన్యుడు, దానిని ధ్యానించువాడు ధన్యుడు. చూడండి, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించు,
దీవారాత్రులు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎప్పుడు దేవుని వాక్యం మన హృదయంలో ఉంటుంది, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమని అడుగుడి అని ప్రభు చెప్పాడు. ఎప్పుడు ఉంటుంది దేవుని వాక్యం మన హృదయంలో? ఎప్పుడు ఉంటుందంటే మనం మెడిటేషన్ చేసినప్పుడు, ధ్యానించినప్పుడు. దేవుని వాక్యాన్ని దినదినము మనం ధ్యానించాలి. ఎప్పుడు ధ్యానించాలి? దేవుని వాక్యాన్ని చదవడానికి, ధ్యానించడానికి ఈ సమయం ఆ సమయం అని కాదు. కానీ చూడండి, దేవునికి వాక్య దీవారాత్రులు అంటే పగలు రాత్రి. నిజంగా పగలు రాత్రి ఎంతమంది దేవునితో గడిపేటువంటి వారుగా ఉంటున్నారు, దేవుని పాదాల దగ్గర గడుపుతూ దేవుని వాక్యాన్ని చదువుకునేటువంటి వారుగా ఉంటున్నారనేది ఒకసారి మనకి జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించు దీవారాత్రులు దాన్ని ధ్యానించువాడు ధన్యుడు అని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. కాబట్టి అందుకని దేవునికి వాక్య భాగంలో ఆ 3వ వచనం అంటాడు, అతడు నీటి కాలువ ఎవరను నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉండును, అతడు చేయునదంతా కూడా సఫలమవుతుంది. అప్పుడు దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడు. అతడు చేయునది అంటే మనం ప్రార్థన చేసినప్పుడు, దేవుని అడిగినప్పుడు దేవుడు తప్పకుండా జవాబిస్తాడు. ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని ధ్యానిస్తామో, ఎప్పుడైతే దీవారాత్రులు దేవుని సన్నిధిలో దేవుని మాటలకు మనం చెవియొగ్గుంటామో, ఎప్పుడైతే దేవునికి మాటలు మన హృదయంలో ధ్యానించేటువంటి వారు ఉంటామో, అప్పుడు దేవుడు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థనకు ఆయన జవాబిస్తాడు. అతడు చేయనిదంతా కూడా ఏం చేస్తాడంట? సఫలం చేస్తాడు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాలి, ప్రియ సహోదరి సహోదరుడా, దేవుని యొక్క మాటలు వింటున్నటువంటి మనము మన ఆత్మీయ జీవితం ఎలా ఉంటుంది? దేవుని సన్నిధిలో దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని, దేవుని వాక్యాన్ని మనం వింటున్నామా? దేవుని సన్నిధిలో దేవుని యొక్క మాటలను మనం ధ్యానించేటువంటి వారికి ఉంటున్నామా? దేవుని వాక్యము మనతో మాట్లాడినప్పుడు, మనం సరిచేస్తున్నప్పుడు, మనం గద్దిస్తున్నప్పుడు, మనకు బుద్ధి చెప్తున్నప్పుడు, మన హృదయంలో అంతరంగంలో ఉన్నటువంటి పాపాన్ని విడిచిపెట్టి మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుని దేవుని సన్నిధికి మనం వస్తున్నామా? ఆ విధంగా దేవుని సన్నిధికి వస్తూ దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేసుకునేటువంటి వారిగా మనం ఉంటున్నామా అనేది ఒకసారి మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఆ విధంగా దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించినప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రానుసారంగా జీవించినప్పుడు ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ఆలకించి మన ప్రార్థనకి ఆయన ఏం చేస్తాడు? జవాబిచ్చేటువంటి వాడిగా ఉంటాడు. అందుకనే దేవుని వాక్య భాగం మనం జ్ఞాపకం చేసుకోవాలి. కీర్తనలు ఆ యొక్క 119వ కీర్తన 97వ వచనం నుంచి కీర్తనకారుడు చక్కని విషయాలు దేవుని వాక్యాన్ని గురించి ఇక్కడ రచించినట్లుగా మనం చూస్తున్నాం. 1వ కీర్తన మనం చూసినప్పుడు మరి యెహోవా ధర్మశాస్త్రాన్ని ధర్మశాస్త్రం నందు ఆనందిస్తూ దీవారాత్రులు ధ్యానించాలని చెప్పాడు. అలాగే ఇక్కడ కూడా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే 119వ కీర్తన 97వ వచనం చదివితే, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించున్నాను. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒక్కొక్కసారి దేవుని వాక్యాన్ని ధ్యానిస్తే ఒక రోజులు మరి పూర్వీకులు, మిషనరీలు, అనేకులు, చాలా మంది ప్రార్థనా పరులు మరి కొన్ని దినాలుగా దేవుని వాక్యాన్ని ధ్యానించే వారిగా ఉన్నారు. కొన్ని దినాలుగా వారు ఎంతగానో అనేక దినాలు వారు ఎంతగానో దేవుని సన్నిధిలో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసేటువంటి వారు ఉన్నారు. వాక్యాన్ని ధ్యానించటము, ప్రార్థన చేయటము, దేవునికి పరిచర్య చేయటమే వాళ్ళ యొక్క పని. కాబట్టి ఈ దినాల్లో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు, ఆ 119వ కీర్తన 97వ వచనంలో, నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దాన్ని ధ్యానించున్నాను అంటున్నాడు. 98వ వచనం ఏమంటున్నాడు? నీ ఆజ్ఞలు నిత్యము నాకు తోడుగా ఉన్నవి, నా శత్రువులను మించిన జ్ఞానం అవి నాకు తెలియజేయను. అంటే ఏమవుతుంది? దేవుని వాక్యాన్ని ధ్యానించినప్పుడు మనం చేసేటువంటి ప్రతి ప్రార్థన దేవుడు ఆలకించటమే కాకుండా ఏం చేస్తాడంటే జ్ఞానముని ఇస్తాడు, వివేకాన్ని ఇస్తాడు, తెలివినిస్తాడు. అందుకని ఆయన అంటున్నాడు, శత్రువులకు మించిన జ్ఞానము అవి నాకు కలుగు చేయుచున్నవి, నీ శాసనములో నేను ధ్యానించుచున్నాను, కావున నా బోధకుల కంటే నాకు విశేష జ్ఞానము కలదు. ఏంటంట? బోధకుల కంటే కూడా శ్రేష్టమైన జ్ఞానం. దేవుని వాక్యాన్ని ఎవరైతే బాగా చదువుతారో వారికి దేవుడు ఉన్నతమైన జ్ఞానం ఇచ్చేటువంటి వాడు ఉన్నాడు. బోధకుల కంటే కూడా శ్రేష్టమైన జ్ఞానం, శత్రువుల కంటే కూడా శ్రేష్టమైనటువంటి జ్ఞానము. కాబట్టి ఆయన మాటలు
జ్ఞానాన్ని, వివేకాన్ని ఇస్తాయి. అందుకని బుద్ధి, జ్ఞాన, సర్వ సంపదలు దేవునిలో గుప్తమై ఉన్నట్లుగా మనం చూస్తా ఉన్నాం. ఇంకేమంటున్నాడు? నీ ఉపదేశములో నేను లక్ష్యము చేయుచున్నాను, కావున వృద్ధుల కంటే నాకు విశేష జ్ఞానం కలదంట. అంటే మనకు జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని యొద్దే దొరుకుతుంది. జ్ఞానం ఎక్కడ దొరుకుతుందంటే దేవుని వాక్యం ద్వారా మనం జ్ఞానాన్ని పొందుకునేటువంటి వారిగా ఉంటున్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండట జ్ఞానమునకు మూలమని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ధ్యానించేటువంటి వారికి మరి విశేషమైనటువంటి జ్ఞానాన్ని దేవుడిచ్చేటువంటి వారిగా ఉన్నాడు. అందుకని శత్రువుల కంటే కూడా, అలాగే చూడండి ఆ యొక్క బోధకుల కంటే కూడా, మరి అంత మాత్రమే కాదు వృద్ధుల కంటే కూడా విశేషమైన జ్ఞానాన్ని దేవుడిచ్చేటువంటి వారిగా ఉన్నాడు. 101వ వచనంలో ఏమంటున్నాడు? నేను నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గములన్నిటి నుండి నా పాదములను తొలగించుకున్నాను. ఇంకేమంటాడంట? నీ వాక్యమును అనుసరించినట్లు దుష్ట మార్గంలో నుండి నా పాదములను తొలగించుకున్నాను. దుష్ట మార్గం అంటే చెడు మార్గంలో నుంచి. అందుకని దుష్టులు ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గం నిలవక, అపహాసులు కూర్చున్న చోట కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రాన్ని దీవారాత్రం ధ్యానించేవాడు ధన్యుడంట. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు? నీ వాక్యం అనుసరించినట్లుగా, నేను నీ వాక్యమును అనుసరించినట్లుగా దుష్ట మార్గముల నుండి నా పాదములను తొలగించుకుంటున్నాను. చెడు మార్గముల నుంచి మనము విడిపించబడాలి అంటే దేవుని వాక్యం చేతనే అనేది మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడంటే 102వ వచనంలో కూడా, నీవు నాకు బోధించితివి గనుక నీ న్యాయ విధులు నేను తొలగక ఉన్నాను. ఆయన ఎవరు బోధిస్తున్నారు? దేవుని మాటలు పరిశుద్ధాత్మ చేత దేవుడు మనకి బోధిస్తున్నాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన వచ్చి నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించానో అవన్నీ కూడా మీకు బోధిస్తాడని యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయంలో పెంతెకోస్తు పండుగ దినాన పరిశుద్ధాత్మ దేవుడు ఆయన సంఘం మీద అగ్ని నాలుకల వలె వ్రాలినటువంటి వాడిగా ఉన్నాడు. ఆయన మరి ఆ సంఘానికి కావలసినటువంటి, విశ్వాసులకు కావలసినటువంటి దైవ వాక్యాన్ని ఆయన లేఖనాల నుంచి పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధిస్తున్నాడు. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథము దేవుని యొక్క ఆ పరిశుద్ధాత్మ ప్రేరణ చేత వ్రాయబడింది కాబట్టి ఆ పరిశుద్ధాత్మ దేవుడు మనకు బోధించినప్పుడు ఆయన మాటలు మనకు అర్థమవుతూ ఉంటాయి. మన బోధకుడు ఎవరంటే పరిశుద్ధాత్మ దేవుడు. ఆయన మనకు బోధిస్తాడు. ఆయన మనల్ని సర్వసత్యంలో నడిపిస్తాడు. ఆయన మనల్ని నీతి మార్గంలోనికి నడిపిస్తాడు. ఆయన మన పాపముల గురించి, నీతిని గురించి ఒప్పింపజేసేటువంటి వాడిగా ఉంటాడు. అందుకని దేవుని యొక్క వాక్య భాగంలో కీర్తనకారుడు అంటున్నాడు, అయ్యా నీవు నాకు బోధించితే గనక నీ న్యాయ విధులను నేను తొలగక ఉన్నాను అంటున్నాడు. ఎవరైతే దేవుని వాక్యం చేత పట్టబడతారో, ఎవరైతే దేవుని యొక్క వాక్యం చేత బోధించబడతారో వారు పరిశుద్ధంగా జీవించేటువంటి వారిగా ఉంటారు. దుష్టుల మార్గం నుంచి వారు తప్పుకునేటువంటి వారిగా ఉంటారు. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు 103వ వచనంలో, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవి. చూడండి, నీ వాక్యములు నా జీవకు ఎంతో మధురం అంట. అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నాయి. మరి తేనె కంటే తీపైనది ఏదైనా, మధురమైనది ఏదైనా ఉందా అంటే ఒకటి దేవుని వాక్యం. దేవుని స్తోత్రం కలను. అందుకని ఒక చోట మరి దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని ధ్యానించినప్పుడు కొవ్వు మెదడు దొరికినట్లు ఉంది అంటాడు కీర్తనకారుడు. అలాగే ఇక్కడ కూడా తేనె కంటే తీపిగా ఉన్నది అంటున్నాడు. అంటే ఏంటి? దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ చదువుకుంటూ వెళ్తున్నప్పుడు అంత అనుభూతులోనికి వెళ్ళినటువంటి వాడిగా ఉన్నాడు. చూడండి, నా నోటికి ఎలా ఉన్నాయంట? తేనె కంటే తీపిగా ఉన్నదంట. 104వ వచనంలో, నీ ఉపదేశములు నాకు వివేకమును కలిగెను, తప్పు మార్గములన్నీ నాకు అసహ్యములాయను. నీ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగై ఉన్నది. మనం నడవలసిన త్రోవలో ఆయన మనం నడిపించేటువంటి వాడు ఉన్నాడని మనకి జ్ఞాపకం చేసుకోవాలి దేవునికి వాక్య భాగం. అందుకని కీర్తన 119వ కీర్తనలో మనం చూస్తే 11వ వచనాన్ని ఒకసారి చదివితే, నీ ఎదుట నేను పాపము చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యము ఉంచుకొని ఉన్నాను అంటున్నాడు. దేవుని వాక్యం మనలో ఉన్నప్పుడు మనము పాపములో పడేటువంటి వారుగా ఉండవు. దేవుని వాక్యాన్ని మనం ధ్యానిస్తున్నప్పుడు ఎన్నడూ కూడా పాపం వైపు చూసేవారుగా మనం ఉన్నాం.
దుష్ట మార్గములో నుంచి, పాపములో నుంచి మనం మళ్ళుకునేటువంటి వారిగా ఉంటాం. అందుకనే ధర్మశాస్త్రం వినకుండా తన చెవులు మూసుకునే వాని ప్రార్థన దేవునికి హేయకరమని ఎందుకు దేవుడు చెప్పాడంటే, మరి దేవుని మాటలు విననటువంటి వారు ఎక్కడుంటారు? లోకములో ఉంటారు. దేవుని మాటలు వినటువంటి వారు ఎక్కడుంటారు? లోకాశల్లో ఉంటారు. దేవుని మాట వినటువంటి వారు శరీరాశ, నేత్రాశ, జీవపటములో ఉంటారు. కాబట్టి లోకములో ఉండి, పాపములో ఉండి, దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని వాక్యానుసారంగా జీవించకుండా, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగా ఉండకుండా, మరి దేవుని సన్నిధిలో మరి మనం బహుగా ప్రార్థన చేయడం ద్వారా ఆ ప్రార్థనకి జవాబు రాకపోక ఆ ప్రార్థన దేవునికి ఏమవుతుందంటే హేయకరంగా ఉంటుంది. కాబట్టి ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని మనం వింటామో, ఎప్పుడైతే దేవుని వాక్యాన్ని దేవారాత్రం ధ్యానిస్తామో, తద్వారా మన హృదయాన్ని, మన ఆత్మ జీవితాన్ని మనం ఏం చేస్తామంటే పరిశుద్ధంగా మలుచుకుంటాం. ఆ పరిశుద్ధమైనటువంటి హృదయంతో దేవుని సన్నిధికి వచ్చినప్పుడు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మన ప్రార్థన ఆలకిస్తాడు. అంత మాత్రమే కాదు, ఆయన అంటున్నాడు మనల్ని పరిశుద్ధపరిచేటువంటి వాడిగా ఉంటాడు. మన ప్రార్థన ఆలకించి మనం చేసే ప్రతి పనికి కూడా ఆయన సఫలము చేసేటువంటి వాడిగా, జవాబు ఇచ్చేటువంటి వాడిగా ఉంటున్నాడని దేవుని వాక్య భాగంలో మనం జ్ఞాపకం చేసుకోవాలి. అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయము 3-4 వచనాలు మనం చదువుదాం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపునకు తిరుగు కాలం వచ్చును. అయితే నీవు అన్ని విషయములను మితముగా ఉండము, శ్రమపడము, సువార్తకుని పనిచేయము, నీ పరిచయను సంపూర్ణంగా జరిగించము. చూడండి, అపోస్తలుడైన పౌలు తిమోతికి హెచ్చరిక చేస్తూ అంత్య దినాల్లో ఎలా ఉంటారంటే ప్రజలు, ఎందుకనగా జనులు హితబోధన సహించగా, అంటే ఏంటి? సత్యవాక్యమును అంగీకరించగా. హితబోధన సహించకంటే ఏంటంటే వాక్యము ఉన్నదిగా ప్రకటించినప్పుడు చాలా మందికి అది అంగీకరించరు, అది వారికి నచ్చదు. ఆయన అంటున్నాడు, హితబోధన సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలను, అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకుని సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. కాబట్టి ఈ దినాల్లో మనకి జ్ఞాపకం చేసుకోవాలి. కల్పనా కథలు అంటే సత్యమునకు చెవినీయకంటే ఏంటి? ఆయన వాక్యమే సత్యము. యోహాను సువార్త 17వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ప్రార్థన చేస్తూ ఆయన అంటున్నాడు, ఆయన వాక్యమే సత్యము. ఆయన అందుకనే ప్రభు అన్నాడు, నేనే మార్గమును, సత్యమును, జీవమునై ఉన్నానన్నాడు. దేవునికి సమయం ఇవ్వక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చింది. కల్పనా కథలు అంటే ఏంటి? కల్పించబడినటువంటి కథలు. ఈ రోజుల్లో ప్రజలు, విశ్వాసులైనటువంటి వారు దేవుని వాక్యానికి, సత్యమునకు చెవినిచ్చేటువంటి వారుగా ఉంటున్నారా? కల్పనా కథల వైపు వారు మొగ్గు చూపేటువంటి వారుగా ఉంటున్నారా? ఒకసారి మనం ఆలోచన చేయాలి. కల్పనా కథలు అంటే అనేక రకాలుగా మనం చెప్పుకోవచ్చు. కల్పించినటువంటి కథలు, కవులు రచించినటువంటి కథలు. ఒక రకంగా మనం చూస్తున్న టీవీలో సీరియల్ చూస్తూ ఉంటారు చాలా మంది. అవన్నీ వాస్తవికతలా? అవన్నీ ఏంటయ్యి? కల్పనా కథలే. వాటిని చూసి వీళ్ళు ఎమోషన్ అయిపోయేటువంటి వారుగా ఉంటున్నారు. ఏమంటే 6 గంటల నుంచి 9 గంటల వరకు టీవీ సీరియల్ చూసి 9 సీరియల్ అన్నీ అయిపోయిన తర్వాత అప్పుడు మోకాళ్ళ నుంచి దేవా అని మనం ప్రార్థన చేసామనుకోండి, దేవుడు ఆలకిస్తాడా? అంటే అప్పుడు దాకా సీరియల్ చూసి, కల్పనా కథలు చూసి, అవన్నీ కూడా చూసి ఇక మరి మనం విశ్రాంతి తీసుకునే సమయం అయింది, పనుకునే సమయం అయింది, అసలు ఈరోజు ప్రార్థన చేసుకోలేదు, ప్రార్థన చేసుకోవాలని అప్పుడు దాకా టీవీ ముందు కూర్చొని కల్పనా కథలన్నీ చూసి వాక్యం చదువుకోకుండా, వాక్యాన్ని ధ్యానించుకోకుండా, దేవునితో సమయాన్ని గడపకుండా ఆ చివరి నిమిషాల్లో ఏదో 10 నిమిషాలు 5 నిమిషాలు ప్రార్థన చేసుకుని ఆమెనని మనం విశ్రాంతి తీసుకుంటే మనం ఏమనుకుంటున్నాం? ప్రార్థన చేసుకున్నాం కదా అని ఒక సాటిస్ఫాక్షన్ మనలో ఉంది. దినాల్లో కల్పనా కథలు ఎక్కువ వచ్చినాయి. కల్పనా కథల వైపు, వాటి వైపు చెవి యొగ్గేవారుగా ఉంటారు కానీ సత్యమునకు చెవినెవరు? ఇంకా మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే వారికి అనుకూలమైనటువంటి బోధ, అబద్ధ బోధ. ఈ దినాల్లో చాలా మంది అబద్ధ బోధలు మనం చూస్తా ఉన్నాం. ఉన్నది ఉన్నట్లుగా వారు మరి ప్రకటించేటువంటి వారు కాకుండా చూడండి, ఎందుకంటే హితబోధను సహించరు అంటున్నారు.
అంత్య దినములలో, అపాయకరమైన దినంలో ప్రజలు చాలా భయంకరంగా ఉంటారని పౌలు భక్తుడు తిమోతికి చెప్పాడు. అలాగే వాక్యం విషయంలో కూడా చాలా మంది ఏం చేస్తారంటే మరి ఆ యొక్క హితబోధన సహించక వారు ఏం చేస్తారంట, ఎందుకనగా జనులు హితబోధన సహింపగా దురద చెవులు గలవారై, ఏంటంట దురద చెవులు అంట, వాక్యం వినకుండా చెవులు మూసుకునేటువంటి వారు ఉన్నారు. అలాగే వాక్యానికి చెవినివ్వక దురద చెవులు కలిగినటువంటి వారై ఉండి వారికి అనుకూలమైనటువంటి బోధలు, అంటే వారికి అనుకూలమైనటువంటి బోధలకు తమ కొరకు పోగు చేసుకుంటారు. సత్యమునకు చెవినీయక కల్పనా కథల వైపు తిరుగు కాలం వచ్చును అన్నాడు. కాబట్టి ప్రస్తుతం మనం ఆ దినాల్లోనే ఉన్నాం. ఎందుకు పరిశుద్ధాత్మ దేవుడు ఈ దినాల్లో దేవుని వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నాడంటే, మనం దేవునికి ఎక్కువ సమయాన్ని ఇవ్వాలి, దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించుకోవడానికి ఎక్కువ సమయం ఇవ్వాలి. గతంలో మరి ఆ యొక్క మందిరాల్లో ఉజ్జీవంగా ప్రార్థనలు జరిగాయి. అనేక మంది సంఘ విశ్వాసులు దేవుని సన్నిధికి వచ్చి వాక్యాన్ని ధ్యానించుకుని గంటల తరబడి మోకాళ్ళ మీద ఉండి వారు ప్రార్థన చేసి గొప్ప కార్యాలు, అద్భుత కార్యాలు వారి జీవితాల్లో చూసేటువంటి వారు. ఈ దినాల్లో ప్రార్థన చేసేటువంటి వారు కరువైపోతున్నారు, దేవుని వాక్యాన్ని వినేటువంటి వారు కరువైపోతున్నారు, దేవుని సన్నిధిలో సమయాన్ని గడిపేటువంటి వారు కరువైపోతున్నారు. ఈ దినాల్లో మరి కల్పనా కథల వైపు టీవీల ముందు, సీరియల్ ముందు, సినిమాల ముందు రకరకాలుగా వారి జీవితంలో దేవుడిచ్చినటువంటి ఆయుష్కాలంలో ఆ సమయం అంతా కూడా వ్యర్థంగా గడిపేటువంటి వారుగా ఉంటున్నారేమో, కానీ దేవుని యొద్దకు వచ్చి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించేటువంటి వారు ఈ దినాల్లో చాలా తక్కువ. దేవుని యొద్దకు వచ్చి పరిశుద్ధమైన హృదయంతో ప్రార్థన చేసేటువంటి వారు చాలా మంది తక్కువ. అందుకనే దేవుడు మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, మరి ధర్మశాస్త్రాన్ని వినకుండా చెవిని తొలగించుకునేవాడు వాని యొక్క ప్రార్థన దేవునికి హేయకరమైన ఉంటుంది. మన జీవితాల్లో కూడా మనకి జ్ఞాపకం చేసుకుందాం, మనము కూడా ఎలా జీవిస్తున్నాము ఈ అంత్య దినాల్లో, ఈ దుర్దినాల్లో, అపాయకరమైన దినాల్లో మనం ఎలా ఉంటున్నాం? సత్యమునకు చెవి ఇచ్చే వారిగా ఉంటున్నామా? హితబోధను మనం సహించేటువంటి వారిగా ఉంటున్నామా? లేదా దురద సేవలు కలిగినటువంటి వారై కల్పనా కథల వైపు తిరిగి ఒకవేళ మరి వాటి ద్వారా ఈ లోకంలో నశించిపోయేటువంటి వారిగా మనం ఉంటున్నామా? ఆ కల్పనా కథలలో మనం కొట్టుకుపోయినటువంటి వారిగా మనం ఉంటున్నామా? లేదా పరిశుద్ధమైన హృదయం కలిగి దేవుని వాక్యాన్ని ధ్యానించుకుంటూ యథార్థమైన హృదయంతో మరి వాక్యానుసారంగా మనం బ్రతుకుతూ జీవిస్తూ దేవుని రాకడ కొరకు, రాజ్యం కొరకు ప్రార్థనలో మనం ఎదిగేటువంటి వారిగా ఉంటున్నామా లేదా అనేది ఒక్కసారి మన హృదయంలో మనం పరిశీలన చేసుకుందాం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి ఈ వాక్యం వింటున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా మనకి జ్ఞాపకం చేసుకోవాలి. మరి మనము దేవుని వాక్యాన్ని ధ్యానించకుండా, దేవుని వాక్యాన్ని వినకుండా మనం ప్రార్థన చేసినా దేవుడు మన ప్రార్థన ఆలకించడు. అందుకని ప్రభు అన్నాడు, నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన యెడల మీకు ఏది ఇష్టమో అడుగుడి. కాబట్టి అందుకని ప్రకటన గ్రంథంలో ఆయన అంటున్నాడు, సంఘములలో ఆత్మ చెబుచున్న మాట చెవిగలవాడు వినుగాక. అంటే ఏ మాట? దేవుని యొక్క మాటలు మనం విని వాక్యానుసారంగా మనం సరి చేసుకుని మన హృదయాన్ని పరిశుద్ధపరచుకుని ప్రభు యొక్క పాదాల చెంతకొచ్చి మనం ఆకాశం వైపు మరి కనులెత్తి మరి ఆయన వైపు చేతులెత్తి ఆయన వైపు మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తాడు. మరి అతి కృప దేవుడు మనకు దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలోంచి కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. విన్న వాక్యాన్ని మన హృదయంలో నెవరవేసుకుందాం. దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథంలో విన్న వాక్యం, పరిశుద్ధాత్మ దేవుడు తన లేఖనం ద్వారా ఈ దినాన్ని నీతో నాతో మాట్లాడుతున్నాడు. మన ప్రార్థనలకు జవాబు రాబడి వల్ల కారణం ఏంటి అని మనం ఆలోచన చేసుకున్నట్లయితే, అది చాలా మంది ప్రార్థన చేస్తున్నారు కానీ వారి ప్రార్థనలకు జవాబు రావట్లేదు. గల కారణము వారు ధర్మశాస్త్రం వినకుండా తమ చెవిని తొలగించుకుని ప్రార్థన చేసినా గానీ వారి ప్రార్థనలు దేవునికి ఏకరమై ఉంటున్నాయి. ప్రభు అంటున్నాడు, మరి దేవునికి వాక్య భాగంలో జకరియా గ్రంథం 7వ అధ్యాయంలో 11వ వచనంలో మనం చూసాం. 11వ వచనం నుండి 13వ వచనం వరకు మనం చదివినప్పుడు, మరి ఆనాడు ఇశ్రాయేలుకి దేవుడు యెహోవా ఆత్మచేత దేవుని వాక్యాన్ని, ధర్మశాస్త్రాన్ని వారికి తెలియపరిచినప్పటికీ కూడా వారి హృదయాన్ని కఠినపరుచుకుని వారి చెవులు మూసుకుని దేవుని మాట విననటువంటి వారుగా ఉంటున్నారు. తద్వారా వారు దేవుని వాక్యాన్ని వినకుండా, దేవుని మాట వినకుండా వారు జీవించడం బట్టి వారు మరి దేవునికి హేయమైనటువంటి వారుగా వారు జీవించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుని ఉగ్రతకు వారు పాత్రులైనటువంటి వారు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. మనం కూడా రాకడి దినాల్లోనే ఉన్నాం, అంత్య దినాల్లోనే ఉన్నాం, అపాయకరమైన దినాల్లోనే ఉన్నాం. మన సమయం ఎక్కడ గడుపుతున్నాము?
లోకంలో గడుపుతున్నామా, లోకాశల్లో గడుపుతున్నామా, లేదా ప్రభు సన్నిధిలో, ఆయన పాద సన్నిధిలో మనం గడుపుతున్నామా? ఆయన వాక్యాన్ని దీవారాత్రులు ధ్యానించే వారికి ఉంటున్నామా? ఆయన సన్నిధిలో పరిశుద్ధమైన హృదయం కలిగి ఆయన సన్నిధిలో మనం ప్రార్థించేటువంటి వారిగా ఉంటున్నామా? ఇంకా పాపంలో, శాపంలో ఉండి ప్రభు దగ్గరికి రాకుండా, ప్రభు మాటలు వినకుండా ఏదో మనం మొక్కుబడిగా ఏదో ప్రార్థన చేసుకుంటున్నామంటే ప్రార్థన చేసుకుంటే అటు ప్రార్థన దేవుడు ఆలకించడు, అటు ప్రార్థనకు దేవుడు జవాబు ఇవ్వడు. కాబట్టి మొదట ఆయనలో మనం నిలిచి ఉండాలి, ఆయన మాటలు మనలో నిలిచి ఉండాలి. అప్పుడు దేవుడు మన ప్రార్థన ఆలకిస్తాడు, దేవుడు మన ప్రార్థనకు జవాబు దయచేస్తాడు. మనకి ఆత్మీయ జీవితంలో దేవుని వాక్యానికి సమయం ఇద్దాం, దేవుని వాక్యాన్ని మనం ధ్యానించే వారికి ఉందాం, దేవుని వాక్యాన్ని మనం వినేటువంటి వారికి ఉందాం, దేవుని వాక్యాన్ని మనం గ్రహించుకునేటువంటి వారికి ఉందాం, దేవుని వాక్యం ద్వారా నడిపించబడేటువంటి వారికి ఉందాం. ఆయన వాక్యమే మన పాదములకు దీపము, మన త్రోవకు వెలుగైనది కనుక ఆయన వాక్యం చేత మనం ఆదరించబడుతూ, నడిపించబడుతూ, పరిశుద్ధపరచబడుతూ మరి దేవుని సన్నిధిలో మరి ప్రార్థన చేసుకుంటూ దేవుని రాకడి కొరకు, రాజ్యం కొరకు మన సిద్ధపాటు కలిగినటువంటి వారికి ఉందాం. మనం కల్పనా కథల వైపు తిరగక, మరి దురద చెవులు కలిగిన వారై ఉండకుండా, ఇదిగో సత్యమునకు చెవినిస్తూ, దేవుని వాక్యానికి చెవినిస్తూ, వాక్యానుసారంగా జీవిస్తూ, దేవుని సన్నిధిలో ఆత్మీయంగా బలపడుతూ దేవుని రాకడి కొరకు, రాజ్యం కొరకు సిద్ధపడదాం.